వారాహి అమ్మవారు పెద్ద సైజు విగ్రహం అన్నమాట. ఇవన్నీ ఏమో చిన్న చిన్న విగ్రహాలండి. ఇప్పుడు వారాహి అమ్మవారు ఉపాసన చాలా చాలా ఎక్కువగా ఉంది. సో అది అమ్మవారి తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి కృష్ణుడు. యాక్చువల్గా ఇదైతే చాలా స్పెషల్ కలెక్షను. ఎవరికైనా మదర్ డే గిఫ్ట్కి ఇవ్వాలనుకుంటే మాత్రం మదర్స్ డేకి యశోద కృష్ణ అమ్మవారి చేతిలో చూడండి, యశోదాదేవి తల్లి చేతిలో చిన్న కృష్ణుడు ఉన్నాడు. చాలా స్పెషల్ ప్యాటర్న్ అనమాట. ఇది బయట ఎక్కడ దొరకదు ఈ కలెక్షన్. యశోద కృష్ణ అంటారు. సో ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క గిఫ్ట్ ఐటము ఒక్కొక్క సందర్భానుసారం. ఇప్పుడు పెళ్ళికి వెళ్తున్నారండి. యాక్చువల్గా కొత్తగా పెళ్ళైన జంటని ఆశీర్వదించడానికి అర్ధనాదీశ్వరులు ఇస్తే చాలా బాగుంటుంది. సో ఇక్కడ అర్ధనాదీశ్వరులో చిన్న సైజ్ అనమాట. ఇది పెళ్ళికి వెళ్ళినా ఏదైనా షష్ఠి పూర్తికి వెళ్ళినా ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలనుకుంటే ఈ అర్ధనాదీశ్వర విగ్రహం అనేది వాళ్ళకి ఇవ్వటం వల్ల వాళ్ళకి కూడా మంచి ఆలోచన, తర్వాత ఈ విగ్రహం అనేది వాళ్ళకి అలా మైండ్లో ఉండిపోతుంది. అంటే ఎన్ని ఇచ్చినా కూడా ఇలా కాన్సెప్ట్ వైజ్గా ఇచ్చే కలెక్షన్స్కి మాత్రం చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది లైఫ్లో. ఏదో ఒక సందర్భంలో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఇంకోటి ఇత్తడి ఎప్పుడు పుత్తడి అంటారు. ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్గా యూజ్ అవుతాయి, అలాగే యాంటిక్ పీసులుగా ఉంటాయి. ఇంట్లో మళ్ళీ ప్రతి ఇల్లు కూడా ఒక దేవాలయంగా ఉంటుంది విగ్రహాల కలెక్షన్ వల్ల. సో ఇత్తడి విగ్రహాలు ఎంత సైజ్ అని పెట్టుకోవచ్చు, భయం అయితే లేదు. ఎందుకంటే ఇత్తడి అనేది ఆల్టర్నేట్ లోహం, దీనికి నియమాలు తక్కువ. అదే పంచలోహాలకి రాగి విగ్రహాలకి అయితే మీకు నియమాలు అనేది ఎక్కువ ఉంటాయండి. ఇత్తడికి అంత నియమాలు ఉండవు. సో అంత భయపడిపోయి మనం యాక్చువల్గా పూజలు చేసేయాలి, నైవేద్యాలు పెట్టేయాలి. మహానైవేద్యాలు అనేది యాక్చువల్గా అది ఒక ప్రచారంలో జరుగుతుంది, ఒక రూమర్గా. సో అక్కడ ఏంటంటే భయం అనేది పెరిగిపోతుంది. దేవుడికి మనకి దూరం పెరగడానికి కారణం ఈ భయాలన్నమాట. మనం జస్ట్ ఆయన పువ్వు పెట్టి దండం పెట్టుకున్నా కూడా చాలు, అదే కరుణ ఉంటుంది. సో మనం బంగారం కప్పేసామని ఇంత నైవేద్యాలు పెట్టామని చెప్పి దేవుడు ఎక్కువగా చూడటం, అసలు దండమే పెట్టుకున్నాడు వీడు నాకేం ప్రసాదం పెట్టలేదని తక్కువ చూడటం అనేది దేవుడికి అయితే ఉండదు. సో విగ్రహాలు అనేది ఏంటంటే మనసుని ఒక చంచలత్వమైన మనసుని కంట్రోల్ చేసి మనం కంట్రోల్ చేయటానికి రూపొందించిన ఆకారమే విగ్రహం అనమాట. ఇప్పుడు కొంచెం ఇంత సైజు విగ్రహాన్ని తీసుకుని గణపతి విగ్రహాన్ని ఒక 5 నిమిషాలు మనం అలా చూసి కళ్ళు మూసుకుంటే ఆ చూసిన విగ్రహం అనేది మైండ్లోకి వస్తుంది. అలా కనుక చిన్న విగ్రహం పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఆ కంట్లోకి పడదు, ఆ మైండ్ కంట్రోల్ అనేది అవ్వదు. సో అందుకనే ఈ విగ్రహాలు రూపొందించింది. ఇంకా విగ్రహాలు కూడా లేకుండా ఉండేవాళ్ళు ఎవరంటే సిద్ధులు. వాళ్ళకి విగ్రహాలతో పని లేదు, ఎందుకంటే వాళ్ళ ఆత్మరూపంగా చూస్తారు. దేవుడు ఎక్కడో లేడు, నాలో ఉన్నాడని. మనం ఏంటంటే దేవుడి కోసం వెతుకుతాం కాబట్టి దానికి ఒక రూపం కావాలి. అలాగే మన స్థితిని కంట్రోల్ చేసుకోవడానికి ఈ విగ్రహారాధన అనేది మెయిన్ మనకి దోహదపడుతుంది అనమాట. అది విగ్రహారాధనకి.